బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. షర్మిలకు ఏపీ సారథ్యం అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీకి వెళ్లే ముందు నిన్న తాడేపల్లిలో తన అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లారు షర్మిల. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. మొన్న ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద కుమారుడి పెళ్లి పత్రికను మొదటిగా పెట్టి ఆశీర్వాదం తీసుకున్న ఆమె నిన్న కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ఆమెకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. గన్నవరం నుంచి తాడేపల్లి చేరుకున్న షర్మిల సాయంత్రం 5:38 జగన్ నివాసంలో అడుగుపెట్టారు. అన్నా వదినలకు కుమారుడి పెళ్లి పత్రికను అందజేసి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. కేవలం 15 నిమిషాలు మాత్రమే జగన్ నివాసంలో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా గన్నవరం సమీపంలోని కేసరపల్లిలోని విల్లాలో బ్రదర్ అనిల్ తో ఆమె సమాలోచనలు సాగించారు. అనంతరం షర్మిల భర్తతో కలిసి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ లో చేరుతున్న షర్మిలకు ఆంధ్ర పీసీసీ పగ్గాలు అప్పగించేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్రానికి చెందిన 2 మాజీ ఎంపీలు తప్ప ఆమె రాకను అందరూ స్వాగతించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, కాంగ్రెస్ లోకి షర్మిల చేరబోతున్నారు. దీనికి సంబంధించి ఏపీ పగ్గాలు ఆమెకి చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, నిన్న రాత్రి 11:30 గంటలకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్ సైతం కూడా నిన్న రాత్రి 11:30కు ఢిల్లీ చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు ఏఐసీసీ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. పార్టీని విలీనం కూడా కాంగ్రెస్లో చేయబోతున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ షర్మిల రాకకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మరి కొద్దిసేపట్లో ఆమె కాంగ్రెస్ కార్యాలయానికి అధికారికంగా రాబోతుంది. అనంతరం పార్టీలో జాయిన్ కాబోతుంది. తన పార్టీని కూడా విలీనం చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఆమె సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అనేది కూడా పార్టీ ముందున్న లక్ష్యం. ప్రధానంగా ఆమెకు పీసీసీ పగ్గాలు ఇస్తేనే బాగుంటుంది. రాజశేఖర రెడ్డి యొక్క కూతురిగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమెను రాష్ట్రమంతా కూడా తిప్పితేనే కాంగ్రెస్కు మంచి రోజులు వస్తాయనేది కూడా అధిష్టానం భావిస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ నేతలతోని ఢిల్లీలో రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే ఈ ముగ్గురు కూడా సమావేశం నిర్వహించిన సందర్భంలో కూడా ఏపీకి సంబంధించిన కీలక నేతలందరినీ కూడా పిలిచి వారితోని షర్మిల వస్తే ఏ విధంగా ఉంటుంది, షర్మిలకు కీలక బాధ్యతలు ఇస్తే ఏ విధంగా ఉంటుందనే అంశంలో చర్చ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకరు ఇద్దరు మినహా మిగతా నేతలంతా కూడా షర్మిల రాకను స్వాగతించారు. నేతలంతా కూడా బయటకు వచ్చి స్వయంగా వారే చెప్పారు షర్మిల రాబోతుంది, పార్టీలో జాయిన్ కాబోతుందని నేతలంతా కూడా ఒప్పుకున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆమె రాకకు కాంగ్రెస్ నేతలు కూడా ఆహ్వానం పలుకుతున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కావచ్చు, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడం కావచ్చు, వీటన్నిటిలో కూడా షర్మిల పాత్రను వాడుకోవాలి. షర్మిలను రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఫోకస్గా ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ఆమెకు కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇప్పటికే పార్టీ విలీనం చేయాలి, ఆమెతో పాటు వచ్చే నేతలందరినీ కూడా పార్టీలోకి తీసుకురావాలనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇటీవల షర్మిల నిన్న ఇడుపులపై వెళ్ళిన సందర్భంలో కూడా కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. ఆహ్వానం మేరకే పార్టీలో జాయిన్ అవుతున్నా అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఆమెకు ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనేదే తెరపైకి వచ్చింది. ఆమె అయితేనే ఆమె నాయకత్వంలో ఇప్పుడు ముందుకు వెళ్తే బాగుంటుంది. రాజశేఖర రెడ్డి యొక్క క్యాపబిలిటీ కావచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉన్న పార్టీ నేతలంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనుభవించి ఆ పార్టీలోకి వెళ్ళిన వారే. ఖచ్చితంగా ఇట్లాంటి సమయంలో షర్మిలను కాక ఆంధ్ర రాజకీయాలకు ఎంటర్ చేస్తే ఖచ్చితంగా ఆమెకు అధ్యక్ష బాధ్యతలు పగ్గాలు అప్పచెప్తే నాటి సందర్భంలో పోయిన నేతలందరినీ కూడా షర్మిల తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. పార్టీకి పూర్వవైభవం వస్తుందనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఆమెను పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. మరోవైపు
ఆమెకు ఏపీ పిసిసి వైపే ఇక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఆమెకు ఇటీవల జరిగిన మీటింగ్లో కూడా ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఆ నేతలంతా కూడా దానికి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, ఆమెకి ఎలాంటి పదవి ఇచ్చినా కానీ తాము సిద్ధంగా ఉన్నాం, కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామనేది కూడా కాంగ్రెస్ నేతలతోనే సమావేశంలో చెప్పించిన నేపథ్యం. ఖచ్చితంగా ఆమె రాకను అందరూ స్వాగతిస్తున్నారు. మరికొద్ది సేపట్లో అంటే 10:30 గంటలకు ఆమె మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోబోతుంది. మరోవైపు భర్త బ్రదర్ అనిల్ సైతం కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇటీవల అనేక మార్లు కూడా సోనియా గాంధీని అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతల్ని కలిశారు. ఈ వ్యవహారం అంతా కూడా కర్ణాటకకు సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్ డీకే శివకుమార్ నడిపించారనేది కూడా స్పష్టమవుతుంది. ఆయన రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో కలిసి ఆమె కూడా కాంగ్రెస్ కార్యాలయం వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరికొద్దిసేపట్లో అధికారికంగా వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేసి షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. కాంగ్రెస్లో ఆమెకు కీలక పగ్గాలు ఇస్తారనేది ఇప్పటివరకు చర్చ జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఆమె పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా అనంతరం మీడియాతో మాట్లాడతామని కూడా కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి నుంచి కావచ్చు, అదేవిధంగా షర్మిల తరపు నుంచి కావచ్చు అధికారికంగా ఒక మెసేజ్ను కూడా పంపించడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది.